ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే పేషెంట్ పీరియడ్ మిస్ అవుతారు. తెల్లవారే లేవగానే కొంచెం వామిటింగ్ ఫీలింగ్ ఉండడం, వాంతి చేసుకోవాలనిపించడం. ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే దాలుస్తారో ఒక హార్మోన్ బీటా హెచ్సిజీ అనే హార్మోను ఆ స్త్రీ శరీరంలో చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దీన్ని ప్రెగ్నెన్సీ హార్మోన్ అంటాము. దీనివల్లనే ఈ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అన్నీ వచ్చేది. గర్భం దాల్చిన ప్రతి స్త్రీలో వాంతులు వికారం ఉంటుందని మనం అనుకోకూడదు. ఓన్లీ 50% ఆఫ్ పేషెంట్స్లోనే ఇది ఉంటుంది. 50% ఆఫ్ పేషెంట్స్ బాగా తినగలుగుతారు, ఏమీ వామిట్ చేసుకోరు. 50%లో భయంకరమైన వామిటింగ్స్, ఏం తిన్నా వాంతి చేసుకోవడం, ఏమీ సహించకపోవడం, స్మెల్స్ సహించకపోవడం, ఏమైనా రైస్ కుక్ చేస్తుంటే ఆ స్మెల్ కూడా భరించలేకపోవడం అన్నది 50%లో చూస్తాం. అదే కాకుండా తిండిలో మనం ఏమీ తినలేకపోవడమే కాకుండా మోషన్ కూడా వాళ్ళు సరిగ్గా పాస్ చేయలేరు. కాన్స్టిపేషన్ ఈజ్ అనదర్ మెయిన్ సిమ్టమ్ అనమాట. సో ప్రెగ్నెన్సీ పీరియడ్ మిస్ అవ్వగానే దగ్గరున్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. భయంకరమైన నీరసంతో పాటు కళ్ళు తిరగడం, గిడ్డినెస్, కొంచెం మెట్లు ఎక్కుతుంటే కళ్ళు తిరగడం అనిపించడం, ఉన్నంత కింద కళ్ళు తిరిగి పడడం కూడా ఫెయింటింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఎక్కువ సార్లు నీరు వెళ్ళాలనిపించడం, అంటే ఎన్నిసార్లైనా యూరిన్కి వెళ్ళాలనిపించడం అనేది కూడా అనదర్ మెయిన్ సిమ్టమ్ ఆఫ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ. సో దీనివల్ల మనం వరి కాకలేదు. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ పీరియడ్ మిస్ అవ్వగానే వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయగానే వాళ్ళకి చాలా కంప్లైంట్స్ ఉంటాయి. మైల్డ్ పొట్టలో నొప్పి ఉందండి, నడుంలో నొప్పి ఉంది, ఎక్కువ నిద్రపోతున్నాం. ఇవన్నీ వరి అవ్వాల్సింది లేదండి. దానికి మనకి పెద్దగా మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రెగ్నెన్సీలో ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీ గర్భం అంటూ ఉంటే ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా ఉండాల్సిందే. సో అవి లేకుండా ప్రెగ్నెన్సీ నడవడం అనేది కష్టం. కొంతమంది స్త్రీలలో ఎలా చూస్తామంటే హైపర్ ఎమెసిస్ గ్రావిడారం అంటాం. అంటే వాళ్ళలో ఏంటంటే కనీసం వాటర్ కూడా తాగలేని పరిస్థితి. అంటే ఏమి తాగినా వామిటింగ్స్ అయిపోవడం, ఏం తిన్నా వామిటింగ్స్ అయిపోవడం. సో వాళ్ళకి మాత్రం ఇట్స్ అలార్మింగ్ సైన్. అంటే వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి వెంటనే ఫ్లూయిడ్స్ గ్లూకోజ్ ఎక్కించుకుని, తర్వాత ఈ వాంతులు అవ్వకుండా ఇంజెక్షన్స్ ఇప్పించుకుని, కడుపులో మంటలు, ఈ వాంతుల వల్ల ఇదంతా కూడా గొంతంతా కూడా బాగా మంటగా అయిపోయి ఎరోజ్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల యాంటాసిడ్ సిరప్స్ అవైలబుల్ ఉంటాయి. సో సిమ్టమాటిక్గా అంటే మొత్తాన్ని దాన్ని అశ్రద్ధ చేయకుండా చిన్న చిన్న చిట్కాలు, అంటే మందులు వేసుకుని బాగా ఎక్కువ వాంతులైన రోజు దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి గ్లూకోజ్ ఎక్కించుకుని ఇంజెక్షన్స్ తీసుకుంటే పేషెంట్స్ చాలా బాగా ఎక్సలెంట్గా ఈ ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీని స్ట్రాంగ్గా దాటగలుగుతారనమాట. ఇవన్నీ ఉన్నాయి కదా అని మనం ప్రెగ్నెంటేనేమో అని అనుకోవడానికి లేదు. దాన్ని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం అండి. అది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అవ్వచ్చు, బ్లడ్ టెస్ట్ అవ్వచ్చు. జనరల్గా ఇప్పుడు ఈ కాలంలో దొరుకుతున్న యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్స్ ఏంటంటే చాలా సెన్సిటివ్ కిట్స్. అంటే చిన్న రైజ్ ఆఫ్ బీటా హెచ్సిజీ ఆల్మోస్ట్ 25 micrograms పెరిగినా కూడా వెంటనే యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్లో కనిపిస్తుంది. కాబట్టి ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్స్ వల్ల ప్రెగ్నెన్సీయా కాదా అనేది తెలుసుకోవాలి వెంటనే. ఒకవేళ ఈ టెస్ట్ వల్ల మనకి కేవలం ప్రెగ్నెంట్ అని మాత్రమే నిర్ధారించబడుతుంది. కానీ ఆ ప్రెగ్నెన్సీ ఎలా ఉంది, బేబీ బాగా ఎదుగుతోందా, హార్ట్ బీట్ అంతా ఫామ్ అయిందా, గర్భసంచి లోపలే ఉందా లేదా, ఒక బిడ్డ ఉన్నాయా, 2-3 బిడ్డలు ఉన్నాయా, పొట్టలో ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఉన్నాయా, ఇవన్నీ తెలియాలంటే మాత్రం ఒక 6 weeks ప్రెగ్నెన్సీ టైంలో 6 to 7 weeks అప్పుడు అర్లీ వైబిలిటీ స్కాన్ చేయించుకుని హార్ట్ బీట్ ఫామ్ అయిందా లేదా, పేషెంట్ చెప్పిన డేట్స్ ప్రకారంగానే బేబీ ఎదుగుతోందా లేదా, దాన్ని బట్టి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఏంటి అన్నది చేయించుకోవడం చాలా ముఖ్యం అండి. పేషెంట్స్ చాలామంది ప్రెగ్నెన్సీ పేషెంట్స్ చెప్పడానికి కూడా చాలా మొహమాట పడతారు. ఈ కాన్స్టిపేషన్ వల్ల పేషెంట్స్ సఫర్ అయ్యి తర్వాత యానల్ ఫిషర్స్ రావడం, యానల్ పైల్స్ రావటం, ఇవన్నీ ఏంటంటే సివియర్ కండిషన్స్కి వెళ్ళిపోతాయి, విచ్ విల్ నీడ్ ట్రీట్మెంట్ అనమాట. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 monthsలో మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది. ఇది అబ్నార్మల్ అని తెలియాల్సింది ఏంటంటే బ్లీడింగ్. దట్ ఈస్ అన్ అలార్మింగ్ సైన్. వెంటనే అంటే నెలసరి తప్పాక ఇంకా అసలు బ్లీడింగ్ అన్నది ఆ ప్రెగ్నెంట్ లేడీకి అవ్వకూడదు. అయ్యింది అంటే మీరు వెంటనే దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు బ్లీడింగ్ అయింది, ఏమైనా అబార్షన్ అయ్యేటట్టు ఉందా, అంటే బేబీ బాగుంటుంది కానీ కొంచెం ఇలా బ్లీడ్ అయ్యి అబార్ట్ అయ్యేటట్టు కొంచెం భయపెడుతూ ఉంటుంది. లేదంటే వేరే ఏమైనా కండిషన్ వల్ల బ్లీడ్ అయిందా, గర్భసంచి మూతిలో ఏమైనా పుండు ఉందా, దానివల్ల బ్లీడ్ అయిందా, అసలు ఎందుకు బ్లీడ్ అయింది అన్నది మాత్రం కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం పొత్తి కడుపులో నొప్పి, నడుము నొప్పి చాలా సహజం నార్మల్ ప్రెగ్నెన్సీ, ఎస్పెషలీ ఫస్ట్ 3 monthsలో. ఎందుకంటే ఈ గర్భసంచిలో ఎప్పుడైతే బిడ్డ ఎదుగుతోందో ఆ గర్భసంచి సైజు పెరుగుతూ ఉంటుంది. ఆ సైజు పెరగడం వల్ల గర్భసంచికి సపోర్ట్ చేస్తున్న లిగమెంట్స్ అన్నీ స్ట్రెచ్ అయ్యి కొన్ని లిగమెంట్స్ వెనకాల వెన్నుముక్కకి
గర్భసంచి నుంచి వెళ్ళి అతుక్కుంటాయి. అవి స్ట్రెచ్ అవ్వడం వల్ల బ్యాక్ ఏక్ రావడం, పొత్తి కడుపులో గర్భసంచి పెరగడం వల్ల ఇరిటేషన్ రావడం. ఇంకోటి మూత్రసంచి చాలా దగ్గరగా ఉంటుంది గర్భసంచికి ఆనుకుంటూనే ఉంటుంది ముందు. సో గర్భసంచిలో ఎప్పుడైతే బిడ్డ పెరుగుతుందో, సైజ్ ఎప్పుడైతే పెరుగుతుందో, ఈ మూత్రసంచి ఇరిటేట్ అయ్యి ప్రతి అరగంటకి యూరిన్కి వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది. అర్ధరాత్రి పూట కూడా ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఎస్పెషలీ 11 వారాల నుంచి 10 వారాలు ప్రెగ్నెన్సీ దాటినప్పటి నుంచి అయితే చాలా ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ ఉంటుంది. మళ్ళీ లాస్ట్లో డెలివరీ అయ్యే టైంకి మళ్ళీ బాగా తల కిందకి దిగడం వల్ల ఇదే ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ మళ్ళీ చూస్తామన్నమాట.